ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హల్లెలూయా, షాలోమ్. ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నిన్న దినాన ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థించే వ్యక్తి అపజయాల్ని యాక్సెప్ట్ చేయడు, అపజయాలని యాక్సెప్ట్ చేయడు. హల్లెలూయా. ఎందుకు ఏ మాట చెప్తున్నానంటే, ప్రార్థించే వ్యక్తి ఎప్పుడైనా ఆ వ్యక్తి దేవుని పైన ఆధారపడుతూ ఉంటాడు. అవునా? తాను కొన్ని అపజయాలు గుండా వెళ్తున్నా అవి అతని కంటికి కనిపిస్తూ అతన్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నా కూడా ప్రార్థించే వ్యక్తి అసలు వీటికి భయపడడు, వీటిని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే అతను దాని విషయంలో ప్రార్థించాడు కాబట్టి, ప్రభు చెప్పిన మాట ప్రకారంగా అతను జీవిస్తున్నాడు కాబట్టి అతని జీవితంలో అది యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే నేను నిన్న దిన చెప్పాను, 1 దెస్సలోనిక 5:17 ఏముంటుందంటే, ఎడతెగక ప్రార్థించుడి. ఎందుకు ప్రార్థన చేయమంటున్నానంటే, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి దాని విషయమై నీవు ప్రతిదినము జయించుట కొరకు, ప్రభుతో సావాసం చేయుట కొరకు ప్రభు ఏం చెప్పాడంటే, ప్రార్థించుడి, ప్రార్థించుడి, ప్రార్థించుడి. కొందరికి ఈ ప్రేయర్ లైఫ్ అనేది ఉండదు. కొందరిలో ఒకప్పుడు బాగా ప్రార్థించేవాని అని అంటూ ఉంటారు. అంటే ఒకప్పుడు కాదు, అది డైలీ హ్యాబిట్. ప్రతిదినము నీకు దేవునితో ఉండే సంభాషణ, నీకు దేవునితో ఉండే ఒక సావాసము. ప్రార్థన జీవితాలు లేకపోతే నీవు ఖచ్చితంగా ఫెయిల్యూర్ని చూస్తావు. నీ కుటుంబ పరంగా, నీ ఫైనాన్షియల్గా, నీ ఫ్యామిలీ పరంగా, నీ పరిచర్యలో ఇవన్నీ ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. నువ్వు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాకపోవడం. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. ఇంకొక మాట చెప్తాను, లోతుగా అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ఏ వ్యక్తి అయితే ప్రార్థించడో ఆ వ్యక్తి దేంట్లో ఉన్నట్టంటే ప్రైడ్లో ఉన్నాడు అని అర్థం, గర్వములో ఉన్నాడు అని అర్థం. అది ఎలా చెప్తారు బ్రదర్ అంటారా? నిజమే. ఎందుకంటే ప్రార్థించే వ్యక్తి ఏమని ప్రార్థిస్తాడంటే, ప్రభువా నీ కృప చూపించు, ప్రభువా నీ కనికరం చూపించు, ప్రభువా ఈ ఉదయ కాలమందు నీ సన్నిధికి వస్తున్నా అని అంటాడు. అలా అనడం వల్ల ఏంటిది, దాని వెనుకున్న రహస్యం ఏంటిదంటే, ప్రభువా నా వల్ల ఏది కాదు, నా వల్ల ఏది జరగదు, నా శక్తియు నా సామర్థ్యం బట్టి ఏది జరగదు, కానీ నేను నీ యొద్దకు వస్తున్నా, నీ ఒక్కడివే దాన్ని చేయగలుగుతావు, నీ ఒక్కడివే దాని విషయంలో పరిష్కారం ఇవ్వగలుగుతావు, నీ ఒక్కడివే దాన్ని ఎలాగైనా మార్చగలుగుతావు. అందుకని నేను నీ మీద ఆధారపడి ప్రభువా నీ సన్నిధికి వస్తున్నా అని అంటాడు. అంటే ఈ వ్యక్తిలో ఏం లేనట్టంటే గర్వము లేదనమాట, ప్రైడ్ అనేది లేదు. అవునా, నాకు కాళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి కదా అని అనడు. ఎందుకంటే ఆ వ్యక్తికి అవన్నీ ఉన్న గాడ్ ఈజ్ ద సోర్స్. ఆ బలానికి, ఆ శక్తికి దేవుడు సామర్థ్యం ఇస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి దేవుని పైనే ఆధారపడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నువ్వు ఉదయకాలంలో ప్రార్థించట్లేదు అంటే బికాస్ ఆఫ్ యువర్ లేజినెస్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ ప్రైడ్. అందుకనే కొందరి జీవితాల్లో అంత దిగువ స్థాయి, పడిపోయిన స్థాయిలో ఒకటి వైఫల్యం, ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. వారు చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఇంతే నా జీవితం అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభు చెప్పిన మాట ప్రకారంగా నీవు చేయగలిగితే, నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టుకోగలిగితే, నేనేమంటాను తెలుసా, ఏదైనా కొత్త విషయం, ఏదైనా నూతనమైన కార్యాలు ప్రార్థనలో నుంచే పుడుతూ ఉంటాయి. ఆమేన్. ప్రార్థనలో నుంచే పుడుతూ ఉంటాయి. అవునా? అందుకనే ప్రార్థించే వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడు, ప్రార్థించే వ్యక్తి చాలా బలమైన విశ్వాసంతో ఉంటాడు, ప్రార్థించే వ్యక్తి దేనికి భయపడడు, అపవాది తెస్తున్న ఏ శోధనకి భయపడడు. ఎందుకంటే ఈ ఉదయకాలమునే ప్రభు చెప్పిన మాట ప్రకారంగా నేను ప్రభు సన్నిధిలో గడిపాను, నేను వాటి విషయమే ప్రార్థించాను, నాకు చింత లేదు,
నా ప్రభు నా సహాయకుడు అని తన యొక్క విశ్వాసపు యొక్క పలుకులను విడుదల చేస్తూ ఉంటాడు. తన మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే, నేను దీన్ని ఎప్పుడో జయించిన, ఇది ఎప్పుడో నేను ప్రార్థన చేసేసిన, దేవుడు నాకు గొప్ప విజయాలు అనుగ్రహిస్తాడు అని ధైర్యాన్ని కలిగి ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ట్రై టు అండర్స్టాండ్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కొందరు జీవితాల్లో ఇదే కనిపిస్తూ ఉంటుంది. నాకు ఇదే చూస్తూ ఉంటాను 10 నిమిషాలు ప్రార్థన చేసి ఇక ఏం చేయాలో అర్థం కాక వదిలేసిన వాళ్ళు ఉంటారు. అవునా, ఒక దాని విషయమై, ఒక పరిస్థితి విషయమై దాని విషయంలో ప్రార్థన చేస్తూ అది జరగకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, నేనేమంటాను తెలుసా, వీటిని పొందుకోవడానికి ప్రార్థన చేయకు. నీ దేవునితో సావాసాన్ని ఏర్పరచుకో. ఆ సావాసంలో దేవుడు ఎలాంటి మార్గాలు కలగజేస్తాడో చూస్తూ ఉండు. అవి ఈ ప్రార్థన అనే జీవితం, ఈ ప్రేయర్ ఈ లైఫ్ ఏం చేస్తుందంటే, అన్నిటినీ నీ జీవితంలో చక్కబరుస్తుంది, బలపరుస్తుంది. అవునా, నీ హృదయ అంతరంగంలో నుంచి దేవుని పైన ఆధారపడేటట్టు చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎవరైతే వీడియో చూస్తున్నారో, బ్రదర్ సిస్టర్, ఈ దినం ప్రార్థన చేసినావా? ఎంతసేపు ప్రార్థన చేసావు? ఏవే విషయాల్లో ప్రార్థన చేసావు? నీ విల్లుని జరిగించుకోవాలని ప్రార్థన చేసినావా, లేదా గాడ్స్ విల్ నా జీవితంలో జరిగించాలని ప్రార్థన చేసావా? హల్లెలూయా. సో మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థించే వ్యక్తి ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయడు. అసలుకి తను రోజు మాట్లాడుతూ ఉన్న సిక్నెస్, మాట్లాడుతూ ఉన్న కొన్ని కుటుంబ పరిస్థితులు, మాట్లాడుతున్న ఆర్థిక ఇబ్బందులు మాట్లాడుతున్నా కూడా ఏమంటా అంటే, నేను వీటి విషయంలో ప్రార్థించాను, ఐ కెనాట్ యాక్సెప్ట్, నేను వీటిని యాక్సెప్ట్ చెయ్యను, నేను ఇది నాకు సంబంధించినవి కావు ఇవి. ఎందుకంటే ప్రభు చెప్పాడు, ప్రార్థిస్తే ఓకే కొండలను పెగిలించవచ్చు, పరిస్థితులను మార్చేయచ్చు, ప్రభు స్వాధీనంలో తీసుకుంటాడు. ప్రార్థన చేస్తున్న ప్రతిసారి మనం ప్రభు చేతికి అప్పచెప్తూ ఉన్నాం. ప్రభా, ఇది నేను కాదు, ఇప్పుడు నువ్వు జరిగిస్తావు. ఐ డిపెండ్ ఆన్ యూ, మై ఫెయిత్స్, నా విశ్వాసాన్ని నీ మీద నేను విడుదల చేస్తూ ఉన్నా, నేను విశ్వసిస్తున్నాను ప్రభువా అని ప్రార్థన పరుడు అంటూ ఉంటాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఓకే, ఐ నో యూ హ్యావ్ బిజీ పర్సన్, నీకు చాలా పనులు ఉంటూ ఉంటాయి. ఓకే, జాబ్ చేయాలా, ఇవన్నిటికంటే మొదటగా కొంత సమయాన్ని ఏర్పరచుకో. కొంత సమయాన్ని నువ్వు పెట్టుకొని నీవు వాటి విషయంలో ప్రతిదినం నీ దేవునితో గడిపి చూడు. ఎన్ని బంధకాలు కొట్టివేయబడతాయో, నువ్వు మనసు పరంగా, ఆలోచన పరంగా ఎన్ని విధాలుగా నువ్వు విడుదల పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థించలేని జీవితాలు చాలా కష్టతరం. ఓకే, సో ఈ దినం ఒకవేళ ఈ మాట వింటుంటే కనుక టేక్ టైం తీసుకొని, ఈ ఉదయకాలం దొరకలేదా, మధ్యాహ్న కాలం దొరకలేదా, సాయంకాలం, ఎలాగైనా సరే ప్రభు సన్నిధిలో నీవు అటెండెన్స్ వేసుకో. అటెండెన్స్. హల్లెలూయా. అబ్సెంటా, అటెండెన్స్, ప్రజెంటా నీవు ప్రార్థనలో? ఈ దినం ప్రార్థనలో అటెండెన్స్ పాసా, ఫెయిల్యూరా? హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా, యేసు క్రీస్తు నామన అయా, ఎవరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, మంచి ప్రార్థన జీవితం వారికి అనుగ్రహించు ప్రభువా. మంచి ప్రార్థన జీవితం వారికి అనుగ్రహించండి. వీరిని దీవించు, వీరిని ఆశీర్వదించు. ప్రార్థనాత్మ కలుగును గాక. వీరిని ఆశీర్వదించి దీవించమని, బలపరచమని అయా, వీళ్ళు ఎదుర్కొంటున్న ఫెయిల్యూర్స్ యాక్సెప్ట్ చేయకుండా ప్రార్థన జీవితంలో వీళ్ళు ఎదుగునట్లు కృప చూపించమని అయా, ప్రతి దినం ఈ దిన పోరాటాన్ని వీళ్ళు జయించే రీతిగా కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.